సహోదరి సహోదరుడా, భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. ప్రతిరోజు మీరు దుఃఖిస్తున్నారా, వేదన అనుభవిస్తున్నారా, లేక చింతిస్తున్నారా? భయపడవద్దు. అయ్యో, మా జీవితంలో గొప్ప కార్యాలు మేము చూడలేకపోతున్నామని, ఆనందగానము చేయలేకపోతున్నామని మీరు విచారంతో కృంగి ఉన్నారా? భయపడవద్దు. మన దేవుడు సజీవుడు, మన ప్రార్థన ఆలకించేవాడు, మన దుఃఖాన్ని కొట్టివేసి ఆనందాన్ని ఇచ్చే దేవుడు, మన విచారమంతా కొట్టివేసి మనల్ని సంతోషింపచేసే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలమే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో సంతోషం ఇవ్వడానికి ఆయన ఇష్టపడి మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. కీర్తనలు 126వ అధ్యాయం 2వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నుండి నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసనని అన్యజనులు చెప్పుకొనిరి. అవును సహోదరి సహోదరుడా, మనము కల కనిన వారి వలె ఉన్నాము. మన నోటి నుండి నవ్వున్నది, మన నాలుక ఆనందగానముతో నిండి ఉన్నది. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసనని అన్యజనులు చెప్పుకుంటున్నారు. అవును సహోదరి, ఈ బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు ప్రభువు చేయబోతున్నాడు. ఇంతకాలం మీ నోటి నుండా నవ్వుండలేదా? ఆనందముతో మీరు ఉండలేకపోయారా? మీ నాలుక ఆనందగానం చేయలేకపోయిందా? భయపడవద్దు. మీ నోటి నుండా సంపూర్ణమైన నవ్వుండేలా దేవుడు మీ కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అనేక ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఏది మీ జీవితంలో ఈ సంవత్సరంలో అనుభవించలేకపోయారు, మీరు నోటి నుండి నవ్వలేకపోయారు, నవ్వేటట్లుగా అనేకులు మీ గురించి చెప్పుకునేలా గొప్ప కార్యాలు అన్యజనుల మధ్యలో ప్రభువు జరిగించబోతున్నారు. ఇక మీరు సంతోషించి ఆనందించి దేవుని వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థించండి. దేవుని పాదాల చెంత మొరపెట్టండి. తప్పక ఈ అద్భుతాలు మీరు చూడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.